తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. అక్క, రేపు జాన్ 11th కి అష్టమి రాబోతోంది. అష్టమి ప్లస్ చిత్తా నక్షత్రంతో కూడి వస్తోంది. అవును, రేర్ గా వస్తుంటుంది కాంబినేషన్. మరి అష్టమి తిథి చిత్తా నక్షత్రంతో కూడి ఉంది కాబట్టి మరి ఏం చేస్తున్నారు? పీఠంలో ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయా? చిత్తా నక్షత్రం అంటే స్వామి నక్షత్రం అని చెప్తుంటారు కదా. అవును, మరి ఏమైనా ఉన్నాయా కార్యక్రమాలు? ప్రతి అష్టమికి కూడా అనగాష్టమి వ్రతం చేస్తాం మన పీఠంలో. కానీ ఈసారి చిత్తా నక్షత్రము. చిత్తా నక్షత్రం అంటే కుజగ్రహానికి సంబంధించింది. ఎవరికైనా వివాహాలు కావాలన్నా, పిల్లలు కావాలన్నా, కోర్టు కేసులు నుంచి బయటపడాలన్నా, అలాగే వాళ్ళకు ఉండే ఆర్థిక సమస్యలు, భూ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా, కుజగ్రహానికి సంబంధించిన అన్ని దోషాలు పోవాలన్నా కూడా చిత్తా నక్షత్రం రోజు ఆరాధించడం మంచిది. అందుకే అనగాష్టమి, అష్టమి చిత్తా నక్షత్రంతో కూడుకున్నది కాబట్టి ఈసారి అనగాష్టమి మనము జనవరి 11th మార్నింగే మనము మన పీఠంలో చేస్తున్నాం. ఎన్నింటికి మొదలవుతుందక్క? 9:30కి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి 10:47, 11 వరకు ఉంది అనగాష్టమి. సూర్యోదయమే మనం లెక్కిస్తాం కాబట్టి ఆ రోజు ఉదయాన్నే చేస్తాం. ఇక అందుకే ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది వివాహాల కోసము. అలాగే చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చిత్తా నక్షత్రం రోజు శ్రీపాద శ్రీవల్లభుడిని పూజించిన, శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తరం చదువుకున్న, శ్రీపాదరాజాష్టకం చదువుకున్న, సిద్ధమంగళ స్తోత్రం చదువుకున్న విశేషమైన ఫలితాలు వస్తాయి. చాలా మంది తులారాశిలో ఉండే వాళ్ళు చిత్తా నక్షత్రం ఉంటుంది. వాళ్ళకి చిత్తా నక్షత్రం 2 పాదాలు ఇటు, 2 పాదాలు కన్యారాశి. కన్యారాశిలో ఉంటాయి. చిత్తా నక్షత్రం ఎవరున్నా సరే, చిత్తా నక్షత్రం అటు ఉన్నా కూడా ఈ చిత్తా నక్షత్రం నెలకు ఒకసారి వచ్చే చిత్తా నక్షత్రం రోజు మీరు శ్రీపాద శ్రీవల్లభ స్వామిని పూజించి చూడండి. మీ లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చూడండి. ఎందుకంటే స్వామి జన్మించింది చిత్తా నక్షత్రం. ఆ చిత్తా నక్షత్రం రోజే స్వామి జన్మించారు కాబట్టి మీరు కూడా చిత్తా నక్షత్రం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చిత్తా నక్షత్రం పూజ చేయటం, ఆ రోజు గురుపాదుకలు ఉంటే గురుపాదుకల్ని పూజించటం ఇంట్లో, లేదా ఆ అష్టోత్తరం చేసుకోవటము, లేదా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరము, సిద్ధమంగళ స్తోత్రం చేసుకోవడం, దీపం పెట్టుకోవడము, శనగలు నైవేద్యంగా పెట్టుకోవడం చేస్తే చాలా మంచిది. ఈ మిగిలిన దత్తభక్తులు అందరూ కూడా ఆ రోజు శ్రీపాదరాజాష్టకము, సిద్ధమంగళ స్తోత్రము చదువుకుంటే చాలా మంచిది. శ్రీపాదరాజాష్టకం ఒకసారి చదివి వినిపించండి అక్క. అది ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. నేను ప్లే చేస్తాను తప్పకుండా. ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించండి గురు అనుగ్రహం కోసము. ఒకవేళ గురుగ్రహం అనుకూలించట్లేదు మాకు అనుకున్న వాళ్ళు చిత్తా నక్షత్రం రోజు గురువుని పూజించినా కూడా గురువు అనుగ్రహం లభిస్తుంది. శనగలు నైవేద్యంగా పెట్టండి, లేదా అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టండి. పసుపు రంగు ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అందులో కొద్దిగా పసుపు కూడా వేయండి. వెలిగించిన దీపంలో పసుపు కూడా వేయండి. అది శ్రీపాదరాజాష్టకం నేను చెప్తాను. తప్పకుండా. శ్రీపాదరాజాష్టకం. వేదాంత వేద్యం వరయోగి రూపం జగత్ ప్రకాశం సురలోక పూజ్యం ఇష్టార్థ సిద్ధిం కరుణాకరీశం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. యోగీ స్వరూపం పరమాత్మవేశం సదానురాగం సాకార్య రూపం వరప్రసాదం విబుధైక సేవ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. భూలోకసారం భువనైకనాదం నాదాదినాదం నరలోకనాదం కృష్ణావతారం కరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. లోకాభిరామం గుణభూషణాఢ్యం తేజోమునిశ్రేష్ఠ మునివర్వరేణ్యం సమస్త దుఃఖాని భయాని శాంతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కృష్ణాసుతీరే వసతి ప్రసీదం శ్రీపాద శ్రీవల్లభ యోగిమూర్తిం సర్వే జనేః చింతిత కల్పవృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రాబ్ధిరాజం యతిరాజ పూజ్యం త్రైలోక్యనాదం జనసేవ్యనాదం ఆనందచిత్తిం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రానుగమ్యం మహానిర్వితేజం మహత్ప్రకాశం మహాశాంతమూర్తిం త్రైలోక్యచిత్తిం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదాష్టకమిదం పుణ్యం ప్రాతుర్దాయ పఠేత్ కోటి జన్మకృతం పాపం స్మరేణ వినశ్యతి. ఆ రోజు చిత్తా నక్షత్రం స్వామివారి నక్షత్రము. స్వామివారు తొందరగా అనుగ్రహిస్తారు. ఎవరైతే శ్రీపాదరాజాష్టకము 9 సార్లు చదువుకుంటారో వాళ్ళ యొక్క కోటి కోటి జన్మ పాపాలు కూడా నెమ్మదిగా నశిస్తాయి. మరి ఇలా చెప్పారు, ఆ ఒక్కరోజు చదివితే కోటి జన్మ పాపాలు పోతాయా అంటే కాదు. దీన్ని మీరు ప్రతి
గురువారం గాని ప్రతి చిత్తా నక్షత్రం రోజు గాని ఇట్లా అష్టమి తిథుల్లో అష్టమి తిథుల్లో గాని కంటిన్యూస్ గా చదువుకుంటూ ఉంటే ఉమ్. రాను రాను మీ జీవితంలో మార్పులు మీరే గమనిస్తారు. పాప రాశి అనేది దగ్ధం అవటం అనేది మొదలవుతుంది. మన పాపరాశి ఎలా ఉంటది, కుంభాలు కుంభాలుగా ఉంటుంది. అందులో మీకు ఇంత 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 పాపం పోయినా కూడా బోలెడు టైం పడుతుంది. అందుకే కోటి జన్మ కృతం పాపం వినశ్యతి అంటే నువ్వు స్వామిని పట్టుకొని దాన్ని ఎన్నిసార్లు అయితే నువ్వు జపిస్తూ ఉంటావో నెమ్మది నెమ్మదిగా నీ పాపపు రాశులు కరుగుతూ ఉంటాయి అని దాని అర్థం. అద్భుతం. అది. అయితే ఇప్పుడు మన పీఠంలో జరగబోతుంది కాబట్టి ఒకవేళ చూసే వాళ్ళు మేము రావాలి అనుకుంటే రావచ్చా? అనగాష్టమి వ్రతంలో వచ్చి పాల్గొనొచ్చు తప్పకుండా. ఉమ్. ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తాము. ఉమ్. అనగాష్టమి వ్రతం కూడా చేస్తాము. ఉమ్. పూజ ద్రవ్యాలన్నీ మనమే ఇస్తాము. ఉమ్. మన దగ్గర రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్ గా పీఠానికి వస్తే అనగాష్టమి వ్రతం చేసుకోవచ్చు. ఒక రిజిస్ట్రేషన్ కి ఎంతమంది రావచ్చు అక్క? ఇద్దరు రావచ్చు. ఇద్దరు రావచ్చు. ఇద్దరు మాత్రం. కంపల్సరీ భార్యాభర్తలే రావాలా? ఒక భార్య లేకపోతే వాళ్ళ సిస్టర్ గానీ లేకపోతే ఫ్రెండ్ గానీ? భార్య అయినా భర్త అయినా ఉమ్. తమ యొక్క కండువ, ఇప్పుడు భార్య కండువ ఉమ్. వేసుకొని రావాలి. ఉమ్. అలాగే భర్త కూడా అంతే ఉమ్. కండువ వేసుకొని వచ్చి ఉమ్. పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పాల్గొనొచ్చు. పెళ్లి కాని వాళ్ళైనా చేసుకోవచ్చు అక్క? పెళ్లి కాని వాళ్ళే కన్యలు పెళ్లి ఎక్కువ కోసం చేసుకోవాలి. చేసుకోవాలి. చాలా మంది అబ్బాయిలు మన దగ్గర ఆహా. అనగాష్టమి వ్రతం అవును. చేసుకుని వివాహాలు అయిన వాళ్ళు ఉన్నారు. మనం మాట్లాడాం కూడా. మాట్లాడాం కూడా. రైట్. అలా వివాహాల కోసము పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు చేసుకోవచ్చు. ఉమ్. పూర్వ సువాసినీలు కూడా చేసుకోవచ్చు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గరలో ఏదైనా గుళ్ళల్లో అంటే దత్తాత్రేయ గుళ్ళల్లో సామూహికంగా జరిగితే అక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు అనగాష్టమి వ్రతం. ఇంట్లో కూడా ఒకవేళ మీకు తెలుసుంటే పద్ధతి చక్కగా చేసేసుకోవచ్చు. అవును. అద్భుతం. తర్వాత భోజనాది కార్యక్రమాలు ఉంటాయక్క? మన దగ్గర అన్నప్రసాదం ఉంటుంది. ఉమ్. అక్కడే ఉంటుంది. పూజా ద్రవ్యాలు మనమే ఇస్తాం. అన్నప్రసాదం అక్కడే ఉంటుంది. పీఠంలో అన్నానికి కొద్దాం ఏమిటి? అంతే. ఎంతమంది వచ్చినా అక్షయ పాత్ర ఏదో పెట్టుకుని ఉన్నారు, టక 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 వండిచ్చేస్తారు, పెట్టిచ్చేస్తారు. ఎన్నోసార్లు చూసావు చూశాను. కాబట్టి నీకు తెలుసు. కడుపు నిండా పెడతారు మళ్ళీ. అద్భుతం అక్క. రేపు 11వ తారీఖున జరగబోయేటటువంటి ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మీరు కూడా పాలు పంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. లత గారి నంబర్కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. రైట్ అక్క. చాలా అద్భుతమైనటువంటి రోజు. చాలా చక్కగా సద్వినియోగపరుస్తున్నారు, మీరు పరుచుకుంటున్నారు, మా చేత చేయిస్తున్నారు కూడా. ఇదంతా స్వామి కృప ఖచ్చితంగా. ఖచ్చితంగా స్వామి కృపే. కృప ఉన్న వాళ్ళే వచ్చి ఈ వ్రతం కూడా ఆచరించగలరు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. అయితే ఈ శ్రీపాదరాజాష్టకము సూతకంలో ఉన్న వాళ్ళు చదువుకోవచ్చా? మనము నామస్మరణ గాని మంత్రోచ్చారణ గాని ఉమ్. అంటే మొదటి నెల మాత్రం చదువుకోకూడదు. ఉమ్. అంటే ఒక 41 రోజులు మాత్రం ఎటువంటి పనికిరావు. పనికిరావు. తర్వాత నుంచి వాళ్ళు చదువుకోవచ్చు. చదువుకోవచ్చు. ఓకే. చదువుకోవచ్చు. ఇప్పుడు అనఘాష్టమి వ్రతం పూర్వసువాసనలు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. అనగాష్టమి ఎవరైనా చేసుకోవచ్చు. సుతకంలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి వాళ్ళ వల్ల కాదు. పనికిరావు. వాళ్ళకి పనికిరాదు. అద్భుతం అక్క. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.